వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడుతున్న సంజు శాంసన్కు టీమిండియా మేనేజ్మెంట్ నుంచి పెద్ద అండ దొరికింది. న్యూజిలాండ్తో జరుగుతున్న టీ20లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినా సంజు ఫామ్ త్వరలోనే తిరిగి వస్తుందని భారత బౌలింగ్ కోచ్ మోర్నీ మార్కెల్ స్పష్టం చెప్పాడు. వరల్డ్ కప్కు ముందు ఇలాంటి దశలు సహజమని, సంజు ఒక్క మంచి ఇన్నింగ్స్ దూరంలోనే ఉన్నాడని మార్కెల్ అభిప్రాయపడ్డాడు. ఈ సిరీస్లో ఇప్పటివరకు 3 మ్యాచ్ల్లో సంజు కేవలం 16 పరుగులే చేయగలిగాడు. గువాహటి మ్యాచ్లో గోల్డెన్ డక్ కూడా రావడంతో విమర్శలు పెరిగాయి. అయితే అభిషేక్ శర్మ, ఈశాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ లాంటి బ్యాటర్లు దూకుడుగా ఆడుతున్న వేళ సంజు మాత్రం ఆరంభంలోనే వికెట్ కోల్పోవడం చర్చకు దారితీసింది. అయితే టీమిండియా మేనేజ్మెంట్ సంజు శాంసన్కు అండగా నిలిచింది. వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడుతున్నా త్వరలోనే ఫామ్ అందుకుంటాడని బౌలింగ్ కోచ్ మోర్నీ మార్కెల్ ధీమా వ్యక్తం చేశారు. నెట్స్లో బాగానే ఆడుతున్నాడని, ఒక మంచి ఇన్నింగ్స్ దూరంగానే ఉన్నాడని, వరల్డ్ కప్కు ముందు సరైన సమయంలో పీక్ ఫామ్ అందుకోవడమే లక్ష్యమని తెలిపాడు. 4వ టీ20 మ్యాచ్కు ముందు మాట్లాడిన మోర్నీ మార్కెల్ సంజు ఫామ్ తిరిగి రావడానికి ఒక్క ఇన్నింగ్స్ సరిపోతుందన్నాడు. ఇదిలా ఉంటే ఆప్షనల్ నెట్స్ సెషన్ అయినప్పటికీ సంజు దాదాపు అరగంటకు పైగా సాధన చేశాడు. అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, అభిషేక్ శర్మతో పాటు సైడ్ ఆర్మ్ బౌలర్ రఘు బంతులను ఎదుర్కొన్నాడు. మొదట కొంత ఇబ్బంది పడినప్పటికీ క్రమంగా తన సహజ ఆటకు వచ్చి స్టేడియం నలుమూలలా షాట్లు ఆడాడు. నెట్స్ అనంతరం సంజు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్తో పాటు బ్యాటింగ్ కోచ్ సీతాంశు కోటక్కు కూడా దీర్ఘంగా చర్చించాడు. ఈ సమయంలో శ్రేయస్ అయ్యర్ తన సాధన కొనసాగించాడు. సంజు బ్యాటింగ్లో చేయాల్సిన మార్పులపై కోచ్లు ఓపికగా వివరించినట్లుగా తెలుస్తుంది. సంజు ఫామ్ పై తాను పెద్దగా ఆందోళన చెందట్లేదని మోర్కల్ మరోసారి స్పష్టం చేశాడు. వ్యక్తిగత ప్రదర్శనల కంటే టీం గెలుపే ముఖ్యమని, ప్రస్తుతం జట్టు చాలా మంచి క్రికెట్ ఆడుతుందన్నారు. వరల్డ్ కప్కు ముందు ఇంకా కొన్ని మ్యాచ్లు ఉన్నాయని, సంజు తన ఫామ్ తిరిగి పొందుతున్నాడన్న నమ్మకం ఉందన్నాడు.